ఓం వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసా పరస్తాత్ తమేవ విదిత్వా అతిమృత్యుమేతి నాన్యః పంథా విద్యతే యనాయ నాన్యః పంథా విద్యతే యనాయ. ఓం శాంతి శాంతి శాంతి. ఓం. ఈ యొక్క ఉపనిషత్తు జ్ఞాన గంగా అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. ఇవాళటి నేను ఎవరు నువ్వు ఎవరు అనే ప్రకరణాన్ని మొదలు పెడుతున్నప్పుడు దాంట్లో విషయాన్ని తీసుకొస్తున్నారు, కానీ ఎవరు సూటిగా పట్టుకోవట్లేదు. అందు గురించి విషయాన్ని కొద్దిగా అవగాహన చేసుకుంటే మంచిది. శ్యామలయ్య గారు, నేను అంటే ఆత్మ, నువ్వు అంటే పరమాత్మ అని మీరు చెప్తే నమ్మాలా? నిరూపించి చూపించండి, నిరూపించాలి. ఎట్లా ఆత్మ, ఎట్లా పరమాత్మ, ఏ స్థితిని ఆత్మతత్వం అనడం జరుగుతుంది, ఏ స్థితిని పరమాత్మ తత్వం అనడం జరుగుతుంది, ఇది స్పష్టం కావాలి, ఒలవాలి. ఆ ఒలవడంలో భగవంతుడు అడిగిపిస్తున్నటువంటి దృష్టాంతంలో నువ్వు ఎవరు అనేటువంటి దాంట్లో నేను మా నాన్న కొడుకు, మీ నాన్నవరు, వాళ్ళ నాన్న కొడుకు, వాళ్ళ నాన్నవరు, వాళ్ళ నాన్న కొడుకు, వాళ్ళ నాన్నవరు, వాళ్ళ నాన్న కొడుకు. ఈ రకంగా సృష్టి ఆరంభములో ఏదైతే పరమాణు రూపం తయారైందో సత్వర సమసం సంయోస్త ప్రకృతి ప్రకృతి మహాన్ మహతోర్ అహంకార అహంకార పంచ తన్మాత్రాన్ని ఉభయం ఇంద్రియం మనః పురుష పురుష ఇది జీవాత్మ పరమాత్మశ్చయితి. ఆ యొక్క పరమాత్మ మొట్టమొదట ఉండి ఈ యొక్క సృష్టిని చేస్తున్నటువంటి ఆ మూలంలోకి వెళ్ళి ఆ పరమాత్మ తత్వాన్ని, ఈ యొక్క చేనేంటిది, పంట ఏంటిది, విత్తనాలు నాటడం, నాటేదెవరు? వ్యవసాయదారుడు. ఆ వ్యవసాయదారుని దగ్గర పోవాలి. వ్యవసాయదారుడు భూమి దున్ని సాగు చేసి విత్తనం నాటితేనే ఈ పంట రూపం కనపడుతుంది. మరి ఈ ప్రపంచమంతా ఏంటిది అంటే మనుషులు ఎక్కడికి వెళ్ళి వచ్చారు? భగవంతుని యొక్క సృష్టి. భగవంతుడు ఎక్కడికి వెళ్ళి వచ్చాడు? భగవంతుడిదే, అతనిదే సృష్టి. ఇప్పుడు కుటుంబము, ఈ కుటుంబం ఎవరిది? ఫలానా వారిది. ఆ కుటుంబం ఎవరిది? ఫలానా వారిది. ఆ కుటుంబం ఎవరిది? ఫలానా వారిది. ఈ అన్ని కుటుంబాలకు ఆదిమూలం పరమేశ్వరుడు. మనుషులందరికీ, ప్రాణులందరికీ, 84 లక్షల జీవరాశులందరికీ ఆదిమూలంలో పరమేశ్వరుడు. స్పష్టంగా చెప్పగలగాలి, ఒలిసి చెప్పగలగాలి. ఇది అన్నింటినీ ఒలిస్తేనే అప్పుడు తెలుస్తుంటుంది. ఆ రకంగా పరమాత్మను నిరూపించడానికి ప్రయత్నం చేయాలి. సువర్చలమ్మ గారు, మాట్లాడుకోవడానికి సమయం సరిపోతలేదు అని అంటే వచ్చేదే ఆలస్యంగా, ఇంకా మళ్ళీ ఇంకా సరిపోయేది ఎక్కడ? దినములో ఎప్పుడు తీరుకుంటే అప్పుడు ఫోన్ చేసుకోవాలి, కలిసి నాకు ఇట్లా అనిపిస్తుందండి, ఇది ఎంతవరకు నిజం అని ఎవరితోటైనా ఫోన్ చేసి చర్చించుకోవాలి. చర్చించుకున్నప్పుడు స్పష్టంగా అవుతుంటుంటది. మళ్ళీ మునిగారు, మీరు చెప్తున్న దాంట్లో దేవుడు నాకు ఇల్లు ఇచ్చాడు, నాకు ఇది ఇచ్చాడు, అది ఇచ్చాడు, భార్యను, ఒక అమ్మాయిని నాకు జతగట్టావు, భార్య అనిపించావు, పిల్లలను జతగట్టావు. వాళ్ళ పిల్లలు మీరు ఇష్టపూర్వకంగా, ఆ అమ్మాయిని మీరు ఇష్టపూర్వకంగా ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. అది మీ పురుషార్థం. ఇల్లు మీ ఇష్టానుసారంగా మీరు కొనుక్కున్నారు, ఎవరిది వారే. ఇది మనం చేసుకునేటువంటి కర్మ. అందు గురించి ఇది నాది అనేటువంటి స్వాభిమానం, ఈ అహంకారం ఉంటది. కాబట్టి ఈ అహంకారాన్ని వదిలేసిపోవడం చివరికి. అది భగవంతుడే ఇచ్చిండు, భగవంతుందే అయితే అది భగవంతుని మనం వదలడంలో ఏమి ఇబ్బంది ఉంటుంది? ఇది నేను సంపాదించుకున్నాను, నా కష్టార్జితం, దీంట్లో నా యొక్క శ్రమ ఉంది. అందు గురించి ఇది నేను సంపాదించుకున్నది, ఇది నాది అనేటువంటిది వదిలింపజేయడం. దయానందుని చూడండి ఏమంటున్నాడంటే, ఓ పరమాత్మ, నన్ను బాగా ఆట పట్టించావు, ఇక నేను వెళ్ళిపోతున్నాను, నేను ఉండలేను, నీవే ఉండు,
నేను వెళ్ళిపోతున్నాను. అంటే అతని నేను వెళ్ళిపోతున్నా, ఇక నీవు ఉండు, నేను ఉండలేను ఇక్కడ ఇక్కడ అంటే మన నివాస స్థానం ఇంకెక్కడో ఆ దయానందుని యొక్క శబ్దాల మీద దృష్టి పెట్టాలి. నీ నేను ఉండేది ఎక్కడో, ఎక్కడి నుండో ఇక్కడికి వచ్చాను కాబట్టి ఇక నీ దగ్గర నేను ఉండలేను, నీ వ్యవస్థలో నేను ఉండలేను, నేను వెళ్ళిపోతున్నాను. అంటే మనం ఇంకెక్కడి నుంచో వచ్చామనేటువంటిది ఆ శబ్దాల ద్వారా తెలుస్తుంటది. ఇక నీవు ఉండు అంటే ఇది నీ వ్యవస్థ కాబట్టి నువ్వు ఉండు ఇక. ఇందులో నేను ఉండలేను అనేటువంటిది. మీరు చెప్పేటువంటిది అంతా ఎట్లా వస్తున్నది అంటే అంతా దేవుడే చేశాడు. ఇక నేను ఆ ఇల్లు దేవుడే ఇచ్చాడు, భార్యను దేవుడే ఇచ్చాడు, పిల్లలను దేవుడే ఇచ్చాడు, నేను వెళ్ళిపోతున్నానంటే కాదు అక్కడ. మన పురుషార్థం ఇది. జీవాత్మ యొక్క ఇప్పుడు ఇంకొక మాట కొత్తది మంచిగా చెప్పారు. ఏంటంటే ప్రకృతి, ప్రకృతి పరమాత్మ ఇద్దరు ఉన్నారు. 2 దారులు కావు. 2 దారులు కావు. అది గుర్తుపెట్టుకోండి. జీవాత్మ తన బుద్ధితోటి ఆశ్రయించేది కనబడే రూపం ప్రకృతి రూపం, ప్రకృతి యొక్క వికారం కాబట్టి ప్రకృతిని పట్టుకొని ఉంటున్నది. ప్రకృతి వైపే వెళుతూ ఉంటే ఆ ప్రకృతిని ఒలిచి ప్రకృతి నుండి వేరు చేసి చూపిస్తున్నాడు భగవంతుడు. ముందు ఈ యొక్క పంచమహాభూతాల నుండి, అన్న ఔషధాల నుండి, పురుషుని శుక్రము నుండి, తల్లి ప్రసవం నుంచి, మృత్యువు నుంచి, ప్రకృతి నుండి వేరు చేసి చూపిస్తున్నాడు భగవంతుడు. ఇది పట్టుకోవాలి. ప్రకృతి నుండి వేరు చేస్తున్నాడు. నువ్వు నా వరకు రావాలి, నువ్వు నా బిడ్డవు. ఆ ప్రకృతి కనబడేదంతా నాశనం అయ్యేటువంటిది. ప్రకృతి యొక్క వికారం. ఆ వికారంలోకి పోతే నువ్వు నశిస్తుంటావు, నువ్వు నశించేవాడివి కాదు అని మనకు ఈ యొక్క అమృత జ్ఞానం, మోక్ష జ్ఞానం బోధిస్తున్నాడు. కాబట్టి ఆ మోక్షము వేరు, మృత్యువు వేరు. మోక్షము వేరు, మృత్యువు వేరు. ఈ యొక్క శరీరం మీద వస్త్రం అని చెప్పారు. అది చాలా మంచిది. వస్త్రము అనేటువంటి భాష మనం అజ్ఞానంగా ఉన్నప్పుడు ఈ జీన్స్ వేసుకోవడం, చీలికలు పేలికలు వేసుకోవడం, ఆ చీలికలు పేలికలు వేసుకొని కూడా వాళ్ళు ఎంత సంతోషపడుతుంటారు అర్ధనగ్నంగా ఉండి కూడా. అది ఇగావ వస్త్రాలని చెప్పేసి అది అది మన వివేకం మీద మనం పట్టుకున్నటువంటిది. ఈ యొక్క వస్త్రాలను మార్పింపజేయడం, వస్త్రాలను స్నానం చేసినప్పుడు మురికి వస్త్రాలను వదలడం, చేసిన తర్వాత శుభ్రమైనటువంటి వస్త్రాలను ధరింపజేయడం. ఇది మృత్యువు నుంచి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. మృత్యువు నిన్ను ఏమి చేయదు, మృత్యువు నీకు వర్తించదు, నీ వస్త్రాలుగా వర్తిస్తుంది అని చెప్పేసి ఈ స్నానం ద్వారా హిప్నటిజం తోటి భగవంతుడు మనకు నేర్పిస్తున్నాడు. ఇది పట్టుకోవాలి. ఇది వస్త్రాలకే ఏ రకంగానైతే శైశవావస్థలో పొత్తి బట్టల్లో ఉండడం, బాల్యావస్థలో చిన్న శరీరానికి సరిపడినటువంటి ఆ వస్త్రాలలో ఉండడం, యవ్వనంలో మరో వస్త్రాలలో ఉండడం, ప్రౌఢావస్థలో మరో వస్త్రాల్లో ఉండడం, వృద్ధాప్యంలో మరో వస్త్రాల్లో ఉండడం, పేదరికంలో ఇంకొక రకమైన వస్త్రాల్లో ఉండడం, దరిద్రంలో ఇంకొక రకమైన వస్త్రాల్లో ఉండడం, ఐశ్వర్యాలు అనుభవిస్తున్నప్పుడు అద్దాల మేడలో అంతస్తుల్లో ఉన్నప్పుడు మరొక రకమైన వస్త్రాల్లో ఉండడం. ఇది మన వ్యవస్థ. ఇది భగవంతుడు చూపిస్తున్నాడు. అన్ని రంగుల నుంచి, అన్ని రూపాల నుంచి మనల్ని తీసుకొస్తున్నాడు. వీటిలో ఉండేటువంటిది జీవాత్ముడు మాత్రమే. జీవాత్మని యొక్క యోగ్యత, సామర్థ్యం, స్థితి, పరిస్థితి, వ్యవస్థను బట్టి జీవాత్మ మాత్రమే వస్తున్నాడు. అన్ని వ్యవస్థలు సిద్ధంగా ఉన్నప్పుడు అన్నిటిలోంచి రావాలి. బస్సులో యాత్ర చేసేది మనమే, కారులో చేసేది మనమే, ఆటోలో చేసేది మనమే, విమానంలో చేసేది మనమే, రాకెట్లో చేసేది మనమే, పడవలో చేసేది మనమే, డ్రోన్లో చేసేది మనమే. అన్నిట్లలో యాత్ర చేసేది మనం మనుషులమే. వ్యవస్థ ప్రకారంగా అది మన యోగ్యత అనుసారంగా. అందు గురించి ఈ జీవాత్మయే చేస్తున్నాడు. మీరు చాలా ఆలోచిస్తున్నారు, కాకపోతే ఇంకొకరితోటి ఆలోచించలేకపోవడం వల్ల స్వతహాగానే ఆలోచిస్తున్నారు. ఆ జయమ్మనేమో ఆలస్యంగా వస్తుంటుంటది, మీకు సహకరిస్తలేనట్టున్నారు అమ్మగారు, చర్చించుకుంటే వస్తుంటది. ఇంకొకరితో చర్చిస్తే మన పొరపాట్లు ఏంటి అనేటువంటివి ఎదుటివారు పట్టుకుంటారు. అర్థమవుతుందా? జయమ్మ గారు, పుష్పమ్మ గారు పట్టుకోండి, సువర్చలమ్మ గారు, మన తప్పులు ఇతరుల దగ్గర పట్టుబడతాయి. అందు గురించి ఒకరితో చర్చిస్తే దానివల్ల ఊహించలేనంత లాభం కలుగుతుంటది. అందు గురించి మనం చర్చించాలి. చర్చిస్తేనే దోషాలు పోతవి, చర్చిస్తేనే మనం ముందుకు పోతాము, నైపుణ్యత వస్తుంటుంటది. చాలా పురుషార్థం చేస్తున్నారు, చేయాలి.
ఎంతెంత మనము ఇప్పుడు కత్తికి ఎంతెంత పదును పెడితే కూరగాయలు తరుక్కోవడానికి సులభంగా ఉంటుండే, పంట చేనులు కోసుకోవడానికి సులభంగా ఉంటుంది. పదును పెట్టాలి. ఈ యొక్క ఆధ్యాత్మిక జ్ఞానంలో కూడా మనం ఎంత చింతన చేస్తే అంత బాగుంటుంటది. శ్యామలయ్య గారు సమయం తీసుకోవాలి. ఎప్పుడు సమయం దొరికినప్పుడు. మునిగారు కొద్దిగా ఒక 2 నిమిషాల సమయం ఏంటి ఖాళీగా ఉన్నారా? నాకిట్లా అనిపిస్తుంది. ఇది ఎంతవరకు సత్యం? దీంట్లో ఏం సవరించుకోవాలి? నరేష్ గారు ఇది ఎట్లున్నది? ప్రభాకర్ గారు నాకిట్లా అనిపిస్తుంది. పుష్పమ్మ గారు, సువర్చలమ్మ గారు నాకు ఇట్లా అనిపిస్తుంది. ఇది ఎంతవరకు సత్యం? భాగ్యలక్ష్మమ్మ గారు నాకు ఒక్క నిమిషం సమయం ఇస్తారా? ఈ మాటకి. ఇట్లా ఎంత అవకాశం దొరికితే అంత మనం ఇట్లా ఆధ్యాత్మిక సాధన చేస్తూ పోతుంటేనే పరిపక్వత అనేటువంటిది వస్తుంటది. ఈ ఈ రకంగా నసుగుడు, ఈ రకంగా ఈ భాష మాట్లాడితే ఏంటంటే ఏదైనా వేదిక మీద మనకు కనుక అవకాశం దొరికితే అక్కడ అంత మందిలో ఒకరు నిలబడి ప్రశ్నించారనుకోండి, అప్పుడు మనం ఇక్కడక్కడ దిక్కులు చూడాల్సి వస్తుంటది. ఆ పరిస్థితి రాకూడదు. అందు గురించి చర్చ చేయాలి. అర్థమవుతుందా? ఇది ప్రతి ఒక్కరు ఎంత సాధన చేస్తే అంత మంచిది. ఆ సాధన చేస్తున్నట్టుగా అనిపించదు. మనం సహజంగా తెలుసుకున్నట్టు అనుభవోపేతంగా భగవంతుడి దగ్గరికి ఒలుసుకుంటూ ఎవరు పోతలేరు. ఒలవాలి. ఇప్పుడు నేను అన్నది ఈ దేహం కాదు అని ఇప్పుడు కనిపిస్తున్నటువంటి జన్మనే తుడిచిపెట్టేస్తున్నాడు భగవంతుడు. ప్రత్యక్షంగా కాదు, పరోక్షాన్ని పట్టుకో. ఈ స్త్రీ పురుష దేహాన్ని కాదు, ఆత్మను పట్టుకో. ఈ యొక్క నువ్వు ఎక్కడికెళ్ళి వచ్చావు అనే దానికి నన్ను తండ్రి పుట్టించాడు. ఆ తండ్రిని ఎవరు పుట్టించారు? వాళ్ళ నాన్నని ఎవరు పుట్టించారు? వాళ్ళ నాన్న అని సృష్టి ఆది మూలానికి హిరణ్య గర్భ సమవర్తత అగ్రే ఆ మొట్టమొదట ఉన్నటువంటి ఆ మూలతత్వానికి తీసుకెళ్తున్నాడు. తనను పరిచయం చేసుకుంటున్నాడు భగవంతుడు. నువ్వు ఎవరు అనేటువంటి దాని ద్వారా. నువ్వు ఇదిగో నేను అనే ఏదేదైతే ఆవరణాలు వస్తుంటాయో ఆ ఆవరణాలన్నీ ఒలిపింపజేస్తున్నాడు. ఈ ఆవరణాలని వస్త్రాన్ని మన జాగ్రత్త అవస్థలో, మేల్కొల్పులో, జీవితంలో ఒలిపింపజేస్తున్నాడు. శరీరాన్ని మృత్యువులో ఒలిపింపజేస్తున్నాడు. వస్త్రం ఒలిస్తే మన అవస్థలు కనబడుతున్నాయి. దేహం ఒలిస్తే జన్మలు కనబడుతున్నాయి, పునర్జన్మ కనబడుతుంది. అందుకని మనము సూటిగా పట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి, ఒలవడానికి. ఇంకా నైపుణ్యత, ఎంతెంత నైపుణ్యత తీసుకొస్తే అంతంత మంచిది. ఇంకేమైనా సందేహాలు ఉంటే అడగండి, లేదంటే ప్రకరణంలోకి వెళ్ళిపోయాం. ఆచార్యజీ, ఆగమము నిగమము అంటే ఏంటి ఆచార్యజీ? ఏమంటారు? మామూలుగా ఆగమాలు అంటారు కదా ఆచార్య, ఆగమ శాస్త్రాలని. ఆగమము నిగమము అంటే ఏంటి? నిగమము అంటేనేమో భగవంతుని ద్వారా నిర్ధారించినటువంటిది, దాంట్లో మార్పు లేదు. ఆగమము అని అంటే నా యొక్క పురుషార్థంతో నాకు లభించినటువంటిది. నెట్ కంప్యూటర్ పని చేస్తలేదు. వినబడుతుందా శబ్దం? వినబడుతుంది ఆచార్య, కంప్యూటర్ ఏమో అది లింక్ చేస్తుంది, సరిగా పనిచేస్తలేదు. ఎంత ప్రయత్నం చేసినా అది మళ్ళీ హైదరాబాద్ వెళ్ళాల్సి వస్తుంది. వినబడుతుంది, ఇప్పుడైతే బాగానే క్లియర్ వస్తుంది. ఒక్క నిమిషం ఉందా.
ఒక పాట పాడండి లోపల. ఇది నేను ల్యాప్టాప్ ప్రారంభిస్తున్నాను. ఏం చేస్తుంది? ప్రభాకర్ గారు పాడండి. ఓం ఆచార్యజీ. నమస్తే ఆచార్యజీ. అమ్మ పాడండి అమ్మా. శ్రద్ధారవమ్మ శ్రద్ధారవమ్మ మా శ్రద్ధారవే శ్రద్ధ మా వద్దనే ఉండిపోవే. శ్రద్ధారవమ్మ శ్రద్ధారవమ్మ శ్రద్ధ మా వద్దనే ఉండిపోవే. శ్రద్ధ నీ ఉంటే నీవేకువనే లేవనా, ఈశ్వర ధ్యానములోనే మునగనా. పర్వతమేలా మంచు ధరించును, దైవ గుణములను నేనటులే ధరించనా. శ్రద్ధారవమ్మ శ్రద్ధారవే శ్రద్ధ మా వద్దనే ఉండిపోవే. ఏ చిన్న పని అయినా నువ్వు లేక సాగున, సాగని సాగదు అది ఎందునా. శ్రద్ధ సాగని సాగదు అది ఎందునా. ఏ మహితమౌ కార్యమైతే మాది, ఏ మహితమౌ కార్యమైతే మాది, పూర్తయిపోవును శ్రద్ధ నీ ఉండినా. శ్రద్ధారవమ్మ శ్రద్ధారవమ్మ శ్రద్ధ మా వద్దనే ఉండిపోవే. నీవుంటే చేయుదు ఎప్పుడు సత్సంగము, చేసేద యజ్ఞము స్వాధ్యాయము. శ్రద్ధ చేసేద యజ్ఞము స్వాధ్యాయము. నీవుంటేనే యోగమభ్యాసము, నీవుంటేనే యోగమభ్యాసము. చేతు పరహితము పరమార్థ చింతనము. శ్రద్ధారవమ్మ శ్రద్ధారవే శ్రద్ధ మా వద్దనే ఉండిపోవే. అజ్ఞానుడైనను శ్రద్ధాళుడైనచో, మెల్లగా అగునతడే మేధావిగా, మెల్ల మెల్లగా అగునతడే మేధావిగా. మేధావి అయి శ్రద్ధయే లేనిచో, మేధావి అయి శ్రద్ధయే లేనిచో, అతడే కొన్నాళ్ళకైపోవు అజ్ఞానిగా. శ్రద్ధారవమ్మ శ్రద్ధారవే శ్రద్ధ మా వద్దనే ఉండిపోవే. నీవుంటే చేతన, నీవుంటే స్పందన, నీవుంటే శోధన ఆరాధన. శ్రద్ధ నీవుంటే శోధన ఆరాధన. నీవుంటేనే త్యాగమయ గేయము శ్రద్ధ అనేటువంటిది శ్రద్ధ గుడ్డిని నమ్మాల్సిందే. అందు గురించి సరైనటువంటి భావం కాదు, అందు గురించి ఆపేయడం జరిగింది. ఇప్పుడు మన ప్రసంగంలో నరేష్ గారు ప్రశ్నించండి. ఆచార్యజీ, ఈ ఆగమ శాస్త్రాలు అంటారు కదా, టెంపుల్ కన్స్ట్రక్షన్ అప్పుడు ఆగమ శాస్త్రం ప్రకారంగానే చేసామంటారు. ఈ ఆగమం వినండి వినండి. ఆగమం అంటే మన అవగాహనతోటి, మన పురుషార్థంతో మనకు కలిగినటువంటి జ్ఞానోదయం అది ఎక్కడా లేదు, ఎవరి ద్వారా వినలేదు. ఉండొచ్చు, ఎక్కడైనా శాస్త్రంలో ఉండొచ్చు, కాకపోతే అనుభవం
మనకు జ్ఞానోదయం కలిగించినటువంటిది, అనుభవం ద్వారా నేర్చుకున్నటువంటిది. దానిని ఆగమం అంటారు. నిగమము అని అంటే నిశ్చిత రూపకంగా, అది భగవంతుని యొక్క శాసనం. అది ఈ రకంగానే జరగాలి, నువ్వు ఈ రకంగా నిన్ను నువ్వు మలుచుకో అనేటువంటిది భగవంతుని యొక్క సందేశం. అందుకే వేదములను నిగమములు అంటారు. ఈ వీరు పిడిచేడు ఆచార్య గారు నిగమం నీడం అని అన్నారు. నిగమం అంటే వేదము యొక్క కుటీరం, నీడం అంటే కుటీరం, గురుకులం, అటువంటి నివాస స్థలం. అంతే. ఇంకో ప్రశ్న ఆచార్యజీ, దేన్ని శాస్త్రం అంటారు? శాస్త్రి అని ఎవరిని అంటారు? శాస్త్రము అని అంటే అనుభవజన్యమైనటువంటిది. ఎవరికైనా అనుభవంలో ఒకే రకమైనటువంటి జ్ఞానం కల్పింపజేసేటువంటి దాన్ని ఎవరైతే చెప్తుంటారో దాన్ని అతన్ని శాస్త్రి అంటారు. ఆ శాస్త్రి అతడు తన అనుభవంతో ఏదైతే చూశాడో దానిని అందరూ ఎవరు చూసినా కూడా వారికి ఆ రకంగానే కనిపిస్తున్నప్పుడు, మార్పేమీ రానప్పుడు, అభిప్రాయ భేదం వేరే ఉండొచ్చు, ఆ యొక్క అనుభవాన్ని లిపిబద్ధం చేయడం, పుస్తక రూపం ఇవ్వడం, దాన్ని శాస్త్రీయత. ఆ శాస్త్రం తప్పు కూడా కావచ్చు, ఎందుకు అంటే అది వారి అనుభవం, ఇది మన అనుభవం. అందుకే భగవంతుడు ఒక్కడే అయినప్పుడు, ముక్తి మనకు ఒకటే అయినప్పుడు, ఈ ఉపనిషత్తులు 11 శాస్త్రీయమైనటువంటివి. ఆ రకంగా చూస్తే దాదాపుగా ఎన్నో రకాలుగా ఉన్నాయన్నమాట. కొన్ని వేల పేర్లతో ఉన్నాయి ఉపనిషత్తులు. అందు గురించే దయానంద సరస్వతి కూడా ఈ యొక్క సత్యార్థ ప్రకాశం చివరిలో అల్లోపనిషత్తు రాశాడు. అల్లా ఉపనిషత్తు. ఈ అల్లోపనిషత్తు ఏందనంటే, వారు ఏవేవైతే ఉపనిషత్తులు కల్పిస్తున్నారో దాంట్లో మానవీయ ప్రమేయం, మానవీయ భావాలు, మానవీయ ఉద్దేశం, మూర్తి పూజ, ఈ యొక్క స్వర్గం అంటే సశరీరంగా వెళ్ళడం. ఇప్పుడు సత్యనారాయణ వ్రత కథలో చెప్తుంటారు కదా, అన్ని చేశాడు. మరి ఇది ఎందుకు జరిగిందంటే, అతడు కథ వినలేదని ఒకసారి విన్నాడు కానీ, కథ అంతా పూర్తి అయ్యేంత వరకు విన్నాడు కానీ ప్రసాదం తీసుకోకుండా వచ్చాడు కాబట్టి అతనికి ఈ రకంగా నష్టం జరిగిందని ఏవేవో సాగులు చెప్పేసి ఆ కాలక్షేపం చేస్తుంటారు కదా, అటువంటివి వాటన్నింటిని ఖండించడానికే అల్లోపనిషత్తు రాశాడు. 14వ సముల్లాసం చివరిలో ఉంటుంటది, చూడండి అల్లోపనిషత్తు. ఈ ఉపనిషత్తులు ఇన్ని వైవిధ్యాలతోటి దర్శన శాస్త్రాలు 6 రకాలుగా ఎందుకు అంటే, ఇది వీరి అభిప్రాయం, అది వారి అభిప్రాయం, అభిప్రాయ భేదంతో తీసుకెళ్ళటం. పతంజలి మహర్షి ఏమో యోగ సాధనతోటి తీసుకెళ్తున్నాడు, వ్యక్తిగతమైనటువంటి సాధన. కనాద మహర్షి ఏమో అనుశాస్త్రం నుండి తీసుకెళ్తున్నాడు. గౌతమ మహర్షి ఏమో న్యాయశాస్త్రం నుంచి తీసుకెళ్తున్నాడు. హేతు న్యాయం, తర్కం చేసి తీసుకెళ్తున్నాడు. కపిల మహర్షి ఏమో దాని జ్ఞానంతో తీసుకెళ్తున్నాడు. సాంఖ్యశాస్త్రం. సాంఖ్యశాస్త్రం. ఈ యొక్క వేదాంత శాస్త్రమేమో దానికి వైరాగ్యం నుండి తీసుకెళ్తున్నాడు. మీమాంస శాస్త్రమేమో కర్మకాండం నుంచి తీసుకెళ్తున్నాడు. దారులు వేరే, ఉద్దేశం ఒకటి, అందరి ఉద్దేశం ఒకటి, అక్కడ చేరాలని. అందు గురించి ఈ శాస్త్రం. ఇప్పుడు ఏంటంటే, ఎప్పుడైతే ఈ యొక్క అభిప్రాయం వ్యక్తపరచడం జరుగుతుంటుందో, ప్రశ్నించడం జరుగుతుంటుందో, ఇప్పుడు ఇది ఏం చేస్తున్నారు మీరంతా, ఈ ఆగమైన ఇది ఏమంటారు, నేనెవరు నువ్వెవరు అన్నప్పుడు ఆ మూలంలోకి వెళ్ళట్లేదు. మూలంలోకి వెళ్ళాలని ఈ ఓం ప్రకాష్ ఏదైతే చెప్తున్నాడో, ఓం ప్రకాష్ చెప్పేటువంటి దారి గుండా వెళ్ళి మీరు కూడా లోపలికి వెళ్తే ఓం ప్రకాష్ ఏదైతే చెప్తున్నాడో అదే తెలియాలి. అర్థమవుతుందా? ఆ రకంగా లోతుగా ఆలోచించేటువంటి వ్యక్తి శాస్త్రి అనబడుతుంటాడు. మళ్ళీ ఇంకొకటి, ఈనాటి డిగ్రీల అనుసారంగా చూస్తే ఏంటంటే, వారు ఏవైతే పాఠ్యాంశం పెట్టారో ఆ పాఠ్యాంశం ప్రకారం
శాస్త్రము ప్రకారం. ఆ శాస్త్రం ప్రకారం అన్న దగ్గర నటన, శాస్త్రం ప్రకారం అన్న దగ్గర నటన. నటన ఏంటంటే ఒకరి అభిప్రాయం తదనుగుణంగా నడుచుకోవాలి. అందుకే ఈ విజ్ఞానం గొప్పదా అధ్యాత్మం గొప్పదా అన్నప్పుడు విజ్ఞానం గుడ్డిది. విజ్ఞానంకు దారి ఎక్కడైతే దొరకదో అక్కడ అధ్యాత్మం ప్రారంభం అవుతుంది. ఈ విజ్ఞానం ఏంటంటే సూత్రబద్ధంగా నడుస్తున్నటువంటి, సూత్రబద్ధంగా నడుస్తున్నప్పుడు ఒక నిచ్చెనతోటి మెట్లతోటి మనం పై అంతస్తులకు వెళ్తున్నట్టుగా ఈ సూత్రబద్ధంగా విజ్ఞానం నడుస్తుంటది. ఆ సూత్రీకరించింది ఎవరు? సూత్రీకరించినటువంటి వాళ్ళు ఆధ్యాత్మిక క్షేత్రంలో ఉండేటువంటి వారు. అందుకని విజ్ఞానానికి ఎక్కడైతే దారి దొరకదో అక్కడ అధ్యాత్మం ప్రారంభం అవుతుంటది. ఈ అధ్యాత్మంలో నడిచేటువంటి వాళ్ళు రాసినటువంటివన్నీ శాస్త్రాలు. అర్థమవుతుందా నరేష్ గారు? అర్థమవుతుంది ఆచార్యజీ. అందుకని ఆచార్యజీ, విజ్ఞానవేత్తలు కానీ ఆధ్యాత్మికవేత్తలు కానీ ఇద్దరు కూడా ఈ బుద్ధి క్షేత్రంలో నుంచే కదా వాళ్ళ యొక్క ఆలోచనలు అవన్నీ వచ్చేది. పుష్పమ్మ గారు, ముని గారు జాగ్రత్తగా వినండి. ఇక్కడ అది జరుగుతున్నది ఏంటంటే, విజ్ఞానవేత్తలు ఏంటంటే వారు విజ్ఞాన శాస్త్రాన్ని అసూత్రబద్ధంగా చూస్తారు, ఆ భూతద్దంలోంచి చూస్తారు. వీరికి నేరుగా చూడడం రాదు. అధ్యాత్మవేత్తలు ఏంటంటే ఏ భూతద్దం లేదు, ఏ ఆధారం లేదు, వారు స్వతహాగా ప్రయత్నం చేస్తుంటారు. ఈ అధ్యాత్మవేత్తలకు శ్రమ ఎక్కువ, విజ్ఞానవేత్తలకు శ్రమయే లేదు. ఎందుకంటే అక్కడ రాసున్నది కాబట్టి తదనుగుణంగా నడవడం. మీరు ఆ బస్ స్టాండ్లో పోతే ఈ బస్సు వస్తుంది, ఆ బస్సు ఎక్కి వెళ్ళిపోండి అనేటువంటిది విజ్ఞానవేత్తది. ఈ అధ్యాత్మది ఏంటంటే దారి వేసుకోవడం, ఆ దారి వెంట నడవడం, గమ్యానికి చేరుకోవడం, కొత్త దారి కనుక్కోవడం. అర్థమవుతుందా శ్యామలయ్య గారు, పుష్పమ్మ గారు? పట్టుకుంటున్నారా? అర్థమవుతుంది ఆచార్య. ఇది ఏంటంటే మనమే బాట వేసుకోవడం. అధ్యాత్మంలో మనమే బాట వేసుకొని అనుకున్న లక్ష్యానికి చేరుకోవడం. ఇది శ్రమతో కూడుకున్నటువంటి. విజ్ఞానం ఏంటంటే, అవును, ఇది భాస్కరాచార్య గారు రాశారు, విజ్ఞానం రాశారు. ఈ శాస్త్రాలలో యోగ దర్శనంలో ఇలాగే ఉంది, వేదంలో ఇలాగే ఉంది, సాంఖ్య శాస్త్రంలో ఇలాగే ఉంది, వైశేషికంలో ఇలాగే ఉంది, మీమాంస వేదాంత శాస్త్రంలో ఈ రకంగానే ఉంది. వారు దానికి కట్టుబడి ఉన్నారు, దానికి భిన్నంగా ఆలోచించలేరు. ఇది శాస్త్రీయం. శాస్త్రము ముందా శాస్త్రీయం ఉందా అంటే శాస్త్రీయే ముందు. అర్థమవుతుందా? అందుకని శాస్త్రీయ ఉన్నాడు కాబట్టి అతని యొక్క శాస్త్రీయ జ్ఞానం అంతా లిపిబద్ధం చేశాడు కాబట్టి అది శాస్త్రం ఏర్పడింది. విజ్ఞానం శాస్త్రం, సైన్స్ ఒక శాస్త్రం. ప్రతిదీ ఈ పట్టభద్రత పొందేదంతా మనము దాంట్లో ఏంటంటే నటించాలి. అర్థమవుతుందా? విజ్ఞాన శాస్త్రం ఈ యొక్క ప్రయోగశాలల్లో ప్రయోగించేటువంటిది, టెస్టులు చేసేదంతా అక్కడ రాసినటువంటి దాని పద్ధతి ప్రకారమే చేయాలి. అర్థమవుతుందా పుష్పమ్మ గారు? ఈ టెస్టులు చేసేది ఆ కంప్యూటర్, ఇప్పుడు స్కానింగ్ చేసేది, స్కానింగ్ చేయడం యంత్రానికి రాదు, అది గుర్తుపెట్టుకోండి. ఈ శాస్త్రాన్ని ఈ యంత్రాన్ని కనిపెట్టేటప్పుడు ఏ స్థితిలో వెళ్తే ఏ స్థితిలో ఇది వస్తుంటది అనేటువంటిదంతా వాళ్ళు కనిపెట్టడం జరుగుతుంటది అన్నట్టు. అందులో పొందుపరిచింది ఈ కంప్యూటర్ కానీ ఇంటర్నెట్ కానీ ఇవన్నీ మన మానవీయ మేధస్సుతో కనిపెట్టినవి కాబట్టి మనం కనిపెట్టినవి అవి చూపిస్తాయి, అంతకు మించి ఏమి చూపించలేవు. అవునాచార్యజీ. మనం ఏమనుకుంటాం, ఓ కంప్యూటర్ సత్యం చెప్తుంది, ఓ మనకంటే చాలా ముందుకు చెప్తా అనుకుంటాం. కాదు, మానవీయ మేధస్సు కనిపెట్టినటువంటి యంత్రం కాబట్టి ఈ యంత్రాన్ని కనిపెట్టేటువంటి వారు ఏ స్థితిలో ఏ పరిణామాలు చూపించాలో ముందు దాంట్లో పొందుపరచడం జరిగింది. మనం ఇవాళ వెతుకుతున్నాం, వాళ్ళు ఆనాడే వెతికి పెట్టారు. ఇంతే తేడా.
యంత్రమే చేయగలిగితే మన మానవ మేధస్సుకు ఉపయోగం లేదు. కానీ ఈనాడు ఈ యంత్రాలను ఉపయోగించేటువంటి వారు వికలాంగులు. సెల్ ఫోన్ను వినియోగించేవారు కానీ, ఈ యొక్క మోటార్ వాహనాలను కానీ, కంప్యూటర్ కానీ, దేనిని పరికరాలను ఉపయోగించేటువంటి వారు వికలాంగులు. ఎందుకు అంటే ఈ పరికరం లేకపోతే అతను ఏం చేయలేడు అనేటువంటిది నిరూపణ. పరికరం కనిపెట్టేవారు ముందున్నారా, పరికరాన్ని వినియోగించుకునేవారు ముందున్నారా? సెల్ ఫోన్ కనిపెట్టేవారు ముందున్నారా, సెల్ ఫోన్ వాడుకునేవారు ముందున్నారా? వాహనం కనిపెట్టేవారు ముందు. అంతే కదా. మరి తర్వాత వారి ఏంటంటే వారికి ఎంగిలి చొల్లు అన్నట్టుగా వారి ప్రముఖ ప్రేక్షత మనదంతా. ఏ పరికరాలు కనిపెడతాయి వాడుకునే వాళ్ళం మనం. కానీ మనమే ఒక పరికరాన్ని కనిపెట్టారనుకోండి, అప్పుడు మనకు ప్రత్యేకత ఉంటుంది. అందుకని ఈ శాస్త్రీయత అనేటువంటిది అది పరికరం కనిపెట్టే వాళ్ళు ముందు, మనం వాడుకునే వాళ్ళం తర్వాత. అక్కడికి చాలా బాగుంది. కానీ ఆధ్యాత్మికంలో ఏమి కనిపెడుతున్నాము, ఏమి కనిపెట్టబడుతున్నది అది చెప్పాల రహస్యం. అంటే కనబడే దాన్ని చూసి కనబడని దాన్ని తెలుసుకోవడము, దాని గురించి చెప్పండి. నరేష్ గారి ప్రశ్న ఏంటంటే శాస్త్రం ఏంటి, శాస్త్రీయత ఏంటి అనేటువంటి ప్రశ్న సమాధానం చెప్పడం జరిగింది. అది భౌతికంగా, ఆధ్యాత్మికంగా చెప్పండి. ఉండండి నరేష్ గారు, సమాధానం అర్థమైందా? అర్థమైందా ఆచార్యజీ? ఇప్పుడు ముని గారు వేసినటువంటి ప్రశ్న ఇప్పుడు మన ఈ ఉపనిషత్తులు చదువుకోవడానికి కానీ, యోగ సాధన చేయడానికి కానీ ఇది అత్యంత ప్రాముఖ్యత సంతరించుకున్నది అన్నట్టుగా. భగవంతుడు అడుగుతున్నాడు కదా, నువ్వు ఎవరు? వచ్చావు కదా నా దగ్గరికి, నాకు ఫోన్ చేసావు కదా, ఎవరు నువ్వు? ఎవరు నువ్వు ఎవరు అనేటువంటి పదాన్ని వలుసుకుంటూ పోండి. ఇప్పుడు మనకు చెప్పిస్తున్నాడు కదా గురువు గారు, మీరు ఇంత లోతుగా చెప్తున్నారు కదా, మీరు చెప్పేటువంటి విషయాన్ని వింటుంటే నేను ఇప్పుడే మోక్షాన్ని పొందినట్టు అనిపిస్తుంది. ఇది నా భ్రమ. కానీ నా విన్నపం, మీరు నాకు మోక్షాన్ని మీరే ప్రసాదించండి అని అన్నారు. అంటే ఆ గురువు గారు ఏమన్నారంటే, నువ్వెవరో చెప్పు నాయన, నీకు భగవంతుడికి తీరుకున్నప్పుడు నీ దగ్గర పంపిస్తాను అని అంటే, అతడు తన పేరు, తన తండ్రి పేరు, తన ఇంటి పేరు, ఇంటి నంబరు, కాలనీ పేరు, ఊరి పేరు, మండలం పేరు, జిల్లా పేరు, ప్రదేశం పేరు, దేశం పేరు రాసిస్తున్నాను. అప్పుడు అతను అన్నాడు, ఏం రాసావు అని అంటే, ఇది నా అడ్రస్ స్వామి అని. నిన్ను అడుగుతున్నాను, నీ అడ్రస్ అడగట్లేదు. అంటే అందులో ఏమేమి రాసావు అడ్రస్లో అంటే, నేను నాన్న పేరు, ఇంటి పేరు అదని రాశానంటే, మీ నాన్నకు ఈశ్వర సాక్షాత్కారం కావాలా, నీకు కావాలా? నీ ఇంటికి ఈశ్వర సాక్షాత్కారం కావాలా, నీకు కావాలా? నీ ఇంటి నెంబర్కు కావాలా, నీ కాలనీకి కావాలా, నీకు ఊరికి కావాలా, నీ జిల్లా మండలానికి, జిల్లా ప్రదేశానికి కావాలా, నీకు కావాలా? అంటే నాకు కావాలి సమయం అంటే నీది రాసివు. నువ్వెవరు? వెలుగుతుందా అమ్మగారు? నువ్వు ఎవరు? నీ చిరునామా చెప్పుకోవడం. ఇప్పుడు నువ్వు పుట్టే కంటే ముందు నువ్వు స్త్రీయో పురుషుడివో నీకే తెలియదు. మళ్ళీ దేహం విడిచిపెట్టిన తర్వాత నువ్వు స్త్రీయో పురుషుడివో నీకే తెలియదు. నువ్వు ఎవరు? సాక్షాత్కారం ఎవరికి కావాలి? నీ దేహానికి కావాలా, నీ కళ్ళకు కావాలా, నీకు కావాలా? నీ చిరునామా రాసేవు అని అన్నప్పుడు, ఈ ఆధ్యాత్మంలో కనబడే రూపాన్ని, ప్రత్యక్షాన్ని తొలగించి కనబడని పరోక్షాన్ని పట్టుకోవడం ఆధ్యాత్మం యొక్క పరిశోధన, గొప్ప రహస్యం. ఇప్పుడు విజ్ఞానానికి ఆధ్యాత్మికానికి భేదము. వారు మంచిర్యాల నుంచి లక్ష్మణ్ గారు అడిగారు కదా, అది వారు అభిప్రాయంలో చెప్తున్నారు కదా, నేను ఎవరిని అనే దాంట్లో సాంఖ్య శాస్త్రంలో ఇలా ఉంది, యోగ శాస్త్రంలో ఇలా ఉంది, వేదాంత శాస్త్రంలో ఇలా ఉంది అని చెప్పారు. అది నటన, వారి అభిప్రాయాన్ని చెప్తున్నావు. కానీ ఇక్కడ నువ్వు ఎవరు? అనుభవం. ఇక్కడ అనుభవం అని, అధ్యాత్మం అనుభవం నేర్పిస్తుంటది. శాస్త్రం మనల్ని తన అనుసారంగా తిప్పుకుంటుంటది.
ఇప్పుడు ఒక ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళాలి అని అన్నప్పుడు ఏ అడ్రస్ లేకుండా మన తెలివితో వెళ్ళడం, ఎవరైనా రాసిచ్చినటువంటి ఆ అడ్రస్ను పట్టుకొని వెళ్ళడం. ఇప్పుడు GPS ఫోన్లో పెట్టుకుంటే అదే తీసుకుపోతుంటది కదా. అక్కడ మనం ఒక పశువుని తీసుకొని పోతున్నప్పుడు ఏంటంటే పశువుని మనం తోలుకొని పోయినట్టుగా ఆ GPS మనల్ని తీసుకుపోతుంటది. నరేష్ గారు ఆచార్య అర్థమవుతుంది ఆచార్య. దాని లొకేషన్ అంటారు. లొకేషన్ నువ్వు లొకేషన్ అనుకో, ఏమైనా అనుకో, నువ్వు మాత్రం దానికి బానిస, దాన్ని వెంటబడిపోతున్నావు. లొకేషన్ తోటే ఉరకాల. అది ఇందాక ఒక ప్రసంగంలో కథ చెప్పుకున్నాం కదా. ఏంటంటే అక్కడ అమ్మకం సంత లోపల వ్యక్తులను అమ్మడం, ఒక బలిష్టమైన వ్యక్తిని పట్టుకొని పోయి అమ్మడం, ఒక స్త్రీని, అందమైన స్త్రీని పట్టుకొని పోయి అమ్మడం. ఆ యొక్క ప్రసంగంలో ఒక ఋషి అతన్ని పట్టుకొని పోతే కొద్దిగా డబ్బులు వస్తాయని చెప్పేసి కొంతమంది ఆలోచించి అది పట్టుకొని పోతుంది. అతను ఎందుకు పట్టుకుపోతున్నాడంటే, మేము పేదవారిని స్వామి ధనం సంపాదించుకోవాలి కాబట్టి నిన్ను అమ్ముకుంటామన్నాడు. ఇంత మాత్రానికైనా సరే ఆ తాడు కడుగు, మీరు కట్టే తాడుకు నేను రాను, ఇగో ఇలా కట్టాలని చెప్పేసి తనను తానే కట్టేసుకున్నాడు. ఇక వాళ్ళు తీసుకుపోయేదానికి అరే ఇంత మెల్లగా నడిస్తే ఎప్పటి వరకు చేరుకుంటా, తొందరగా రమ్మని వాళ్ళని గుంజుకపోతున్నాడు. ఆ సంతలోకి వెళ్ళిన తర్వాత అది బానిస వచ్చాడు కొనుక్కోండి, బానిస వచ్చాడు యవ్వనంలో ఉన్నాడు కొనుక్కోండి. అరే అట్లా అంత మెల్లగా అరిస్తే ఎవరికి వినపడుతుంటది? అది కాదు, ఇక స్వామి వచ్చాడు కొనుక్కోండి, స్వామి వచ్చాడు కొనుక్కోండి అని. అంటే స్వామి ఎట్లయితే అన్నాను అంటే, తాడుతోటి నువ్వు కట్టేసావా, నన్ను నేనే కట్టేసుకున్నాను అంటే, మిమ్మల్ని మీరే కట్టేసుకున్నారు. నన్ను మీరు తీసుకొచ్చారా, మిమ్మల్ని నేను తీసుకొచ్చానా అని అంటే, మీరే నన్ను తీసుకొచ్చారు. మరి అమ్ముడు పోవడానికి పిలుస్తున్నటువంటిది మీరు పిలిస్తే మెల్లగా పిలుస్తున్నారు. మీరు పిలిస్తే ఎంతమందికి వినబడుతుంది? ఒక 20-30 మందికి వినబడుతుంది. అదే నేను పిలిచాను ఎంత పెద్దగా వినబడింది, చాలా మందికి వినబడింది కదా. ఈ రోజు ఒక స్వామి అమ్మకానికి వచ్చాడు కొనుక్కోండి అని అన్నారు. అంటే స్వామి అమ్మకాడికి రావడం ఏంటి అంటే, నన్ను నేనే అమ్ముడు పోతున్నాను కదా, నీకు ధనం కావాల్సింది అంతే కదా. ఇప్పుడు కొనేటువంటి అతను అన్నాడు, సరేగా మరి నువ్వు కొన్నావు కాబట్టి నాకు బానిసగా ఉండాలంటే, బానిసగా ఎందుకుంటారు? అయితే బానిసగా ఉండి ఏం చేయాలి అని అంటే, వీడు ఎక్కువ మాట్లాడు, కాళ్ళు చేతులు విరగొట్టుంటాను. అప్పుడు అతను ఏమన్నాడంటే, కాళ్ళు చేతులు విరగొట్టే ముందు ఆలోచించి ఒక మహాశయ, నువ్వు ధనం ఉన్నదని నన్ను కొనుక్కున్నావు కానీ కాళ్ళు చేతులు విరగొడితే నాకు సేవ చేయాల్సి వస్తుంది, నా మలమూత్రాలు చేయాల్సి వస్తుంది, నువ్వు నాకు స్వామి అవుతున్నావా సేవకుడు అవుతున్నావా అని అంటే, అరే వద్దురే కొట్టకండి అని చెప్పేసి మళ్ళీ ఆపుతున్నారు. అవి ఆరూపకంగా. ఇక్కడ ఏంటంటే ఎవరిని తీసుకువెళ్తున్నారు? నువ్వు కట్టేటువంటి తాళ్ళకు నేను విడిపించుకోగలిగాను, అందుగురించి ఇలా కట్టుకోవాలని తనని తానే బలంగా కట్టుకున్నాడు, గట్టిగా కట్టుకున్నాడు. మళ్ళీ వాళ్ళని తీసుకుపోయే వాళ్ళు ఎవరైతే అతన్ని అపహరణ చేస్తున్నారు, అరే ఇంత మెల్లగా నడిచి ఎప్పుడు చేరుకుంటారు రండి అని చెప్పేసి వాళ్ళని ఇతను లాక్కుపోతున్నాడు. ఇక్కడ అంతర్రహస్యం ఏమిటి? అంతర్రహస్యం ఏంటంటే, పరికరం కనిపెట్టేవారు పరికరాన్ని వినియోగించుకునే వారికి అతడు ఒక గైడ్ ఇస్తాడు. ఈ సెల్ ఫోన్ ఎట్లా వాడాలి, కంప్యూటర్ని ఎట్లా వాడాలి, తదనుగుణంగానే మనం దాన్ని వాడుకోవాలి. అర్థమవుతుందా? సెల్ ఫోన్ అతను గైడ్ ఇవ్వకపోతే, కంప్యూటర్ అతను గైడ్ ఇవ్వకపోతే, మైక్ అతను గైడ్ ఇవ్వకపోతే, వాహనం అతను దాన్ని ఎట్లా నడిపించుకోవాలో, ఎట్లా స్టార్ట్ చేయాలో, ఎట్లా ఆఫ్ చేయాలో అది మనకు తెలియకపోతే దాన్ని ఎట్లా వాడుకోలేము. అందు గురించి తదనుగుణంగా దాన్ని ఫాలో అవుతుంటాం కదా. ఎప్పుడు ఛార్జింగ్ చేయాలి, ఎంతవరకు చేయాలి, ఎప్పుడు ఆపేయాలి, వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి నడుస్తున్నాము కదా. ఓ ఆచార్య, గైడ్ ప్రకారమే వాడుకుంటున్నాం నిజమే, కానీ మీరు చెప్పిన ఈ ఉదాహరణ లోపల ఉన్న రహస్యం ఇంకా అంతర్రహస్యం ఏంటంటే, అధ్యాత్మ వ్యక్తి దారి వేసుకోవడం. అదే చాణక్యుని నీతి లోపల ఏమొస్తుంది అంటే, అతడు చంద్రగుప్తుని దగ్గరికి వచ్చి వాళ్ళ అమ్మతోటి మాట్లాడి అతను వెళ్తున్నప్పుడు ఆ యొక్క కాలుకు ముళ్ళు గుచ్చుకుంటే, అతను ఒకరి బాటలో నడవకుండా కొత్త బాట వేస్తున్నప్పుడు ఆ యొక్క సర్కారు తుమ్మ, ఇప్పుడు ఇందాక అంటుంటారు కదా, అది విదేశం నుంచి వచ్చినటువంటి ఆ పెద్ద ముళ్ళు, అది గుచ్చుకుంటే ఆ చెట్టును పీకేసి దాంట్లో
మజ్జిగ పోసే సమయంలో చంద్రగుప్తుడు వస్తున్నాడు, వచ్చి అడుగుతాడు అనమాట, ఏం చేస్తున్నారు ఆచార్య అంటున్నాడు. అంటే నేను ఒక రాచపాట వేస్తుంటే ఇది నాకు అడ్డుపడి నన్ను గాయపరిచింది, అందుకే దీని వంశమే లేకుండా చేస్తున్నాను అంటున్నాడు. అంటే దారి వేసేవాడు, కనుక్కునేవాడు, మొట్టమొదట ప్రయోగం చేసేటువంటి వాడు. ఈ అధ్యాత్మం ఏంటంటే తన బుద్ధితోటి నడుచుకునేటువంటి వాడు. ఈ యొక్క విజ్ఞానం ఏంటంటే ఇంకొకరి బుద్ధి అనుసారంగా అతను ఎలా నడుచుకోమంటే అలా. ఇందాక ఎవరు ప్రణవముని గారు చెప్తున్నారు చూడండి, ఏమని అన్నారంటే ఒక ధ్యానం బస్సులో కూర్చుని చింతన చేస్తున్నారు, ఆ స్టేజ్ రాగానే కండక్టర్ కుదిపి లేపుతున్నాడు, అయ్యా దిగు దిగు నీ స్టేజ్ వచ్చింది. అధ్యాత్మం చింతన చేసే వ్యక్తికి నా దివ్య దృష్టి ఉంటుంటది, తన గమ్యం రాగానే తను లేచి వెళ్ళిపోతుంటాడు, అతనికి కుదిపి లేపాల్సింది. ఇప్పుడు మీరు చెప్పేటువంటి భాష రెడ్డెప్ప గారు అడిగారు కదా నరేష్ గారు, వాళ్ళ మెహర్ బాబా గారు వారి ధ్యానం చేపిస్తే నేను ఎక్కడ కోల్పోతానో ఎక్కడ పోతానో తెలియదు, మా ఇంటి వాళ్ళు నన్ను లేపుతుంటారు, సమయం అయింది లేవండి లేవండి అని కుదిపి లేపుతుంటారు. ఆ భాష అది. ఈ ఆధ్యాత్మిక చింతన లేదు, మూర్ఛ నిద్ర తంద్రలో ఉంటుంటారు. ఆధ్యాత్మిక వ్యక్తికి ఇంకొకరు ముట్టుకోవాల్సినటువంటి పని ఉండదు, అన్ని తన తెలుసుకుంటారు అన్నట్టుగా. అందు గురించి అధ్యాత్మం అనేటువంటిది సహజంగా వెళ్ళేటువంటి దారి. ఈ యొక్క విజ్ఞానం అనేటువంటిది మనకు ఎంత తెలివి ఉన్నా సరే తదనుసారంగానే నడుచుకోవాలి. ఇప్పుడు స్కూల్ కాలేజీలో డిగ్రీ ఏంటంటే మనం ఎంత దూరంగా ఆలోచించినా కూడా వాళ్ళ చెప్పేటువంటి పాఠ్యాంశాన్ని సరిగా అర్థం చేసుకొని పరీక్షలో రాస్తేనే మార్కులు వేస్తారు. ఆ మార్కులు వస్తానే వాళ్ళు సర్టిఫికెట్ ఇస్తారు, అంతే కదా. నరేష్ గారు అర్థమవుతుందా విషయం? అర్థమవుతుందా ఆచార్యజీ? అందు గురించి పుష్పమ్మ గారు, శ్యామలయ్య గారు, ఈ యొక్క విజ్ఞానం ఈ శాస్త్రీయతకు దారి దొరకనప్పుడే అధ్యాత్మం మొదలవుతుంటది అక్కడికి వెళ్ళి. అందుకని అధ్యాత్మం చాలా సూక్ష్మం, చాలా లోతైనటువంటిది, చాలా శ్రేష్టమైనది కూడా ఆచార్య. అంతే మరి. ఆచార్య నమస్తే. నమస్తే. ఇప్పుడు అందరికి అన్ని గైడ్లు ఇచ్చిండ్రు ఆచార్య, మనుషులకు వేదాలను ఇచ్చిండ్రు తెలుసుకోవడానికి. మళ్ళీ అడిగా మా ప్రశ్న. ఇప్పుడు అన్ని వస్తువులకు, సెల్ ఫోన్లకు, టీవీలకు అన్నింటికి గైడ్లను ఇచ్చిండ్రు, మరి మనుషులకు గైడ్లను కూడా ఇచ్చింది కదా ఆచార్య, వేదాలను ఇచ్చిండ్రా అని అనుకుంటున్నాను నేను. అవును, ఇచ్చింది అనుకోవడం ఏమిటి, ఇచ్చాడు కదా. దాంట్లోంచే ఈ సంజీవోపాసన, దాంట్లోంచే ధ్యానం, దాంట్లోంచే ఈ యజ్ఞము, దాంట్లోంచే ఈ కర్మకాండం, దాంట్లోంచే ఈ అంత్యేష్టి, అన్ని ప్రతిదీ దాంట్లోంచే వచ్చింది కదా. అది మనుషులు విజ్ఞానం కూడా అందులో నుంచే ఆచార్య వచ్చింది. అన్నింటికి మూలం వేదం. అందు గురించి అధ్యాత్మం అనేటువంటిది చాలా సూక్ష్మమైనటువంటిది, లోతైనటువంటిది. అది వ్యక్తి యొక్క పురుషార్థం. ఈ విజ్ఞానం అనేటువంటిది ఇంకొకరి పురుషార్థాన్ని మనం నటిస్తున్నాం అంతే. ఇక 5 నిమిషాలు ఉన్నది. మళ్ళీ అంటే గురువు కావాలి ఆచార్య, అమ్మగారు తెలివి కావాలంటే గురువు కావాలి కదా మరి. అలా అని అవసరం లేదు. ఇప్పుడు శంకరాచార్య గారు ఉన్నారు, 26 సంవత్సరాల వయసులో ఉద్ధృతమైనటువంటి, చెప్తే వినటువంటి ఉద్దండత ఉంటుంటది. అటువంటి దాంట్లో అతడు సన్యాసం తీసుకొని దేశ సేవ చేసి జగద్గురు అని పేరుగాంచాడు. అదంతా ఈ జన్మలో కదా, కాదు కదా. పూర్వ జన్మలలో అన్నిట్లలో వారు చేయాల్సినటువంటి పురుషార్థం అంతా చేసుకొని వచ్చారు కాబట్టి ఇక్కడ దాన్ని ఆవిష్కరించారు, తన మనసులో ఉండేటువంటి భావాలని. దయానంద సరస్వతి ఒక్క జన్మలో చేసింది ఇదంతా. 4 వేదాలను చదువుకొని తాను రహస్యాన్ని పట్టుకొని వేద భాషను చేయడం, ఇదంతా ఆది సమాజం. అతడు దయానంద సరస్వతి ఎక్కువ చేసినటువంటిది 10-15 సంవత్సరాలే. మిగతాదంతా అతను జ్ఞానం కోసం చేయడమే. 14 సంవత్సరాల్లో ఇంటి నుంచి బయలుదేరితే దాదాపు 30 సంవత్సరాల వరకు అన్ని క్షేత్రాల్లో తిరిగి యోగ శాస్త్రం, సాక్షాత్కారం అవన్నీ గావించుకొని అప్పుడు చివరికి గిరిజానందం దగ్గరికి వచ్చాడు. వచ్చి ఎవరు నువ్వు అంటే అది తెలుసుకోవడానికి వచ్చాను. ఇన్ని సంవత్సరాలు ఏం చేశారు అర్థమవుతుందా? అది రహస్యం అన్నట్టుగా.
ఆ తర్వాత ఈ 54 సంవత్సరాలు ఈ లోపలే అతనికి దాదాపు 17 సార్లు పెట్టారు విషం. ఇక 18వసారి వాడు సీస పెంకులే కలిపి ఇచ్చేసాడు నేరుగా. అందు గురించి ఇక ఎంత చేయాలనుకున్నా కూడా అది చాగలేదు కాబట్టి దేహాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఓ మాట ఇంకొక ప్రశ్న. ఇప్పుడు వైజ్ఞానికము ఆధ్యాత్మికము 2 విషయాల గురించి విషయాన్ని స్పష్టీకరించారు. ఈ రెండిట్లో కూడా అంటే దాని విశిష్టత ఆధారంగా దీంట్లో ఈ రెండిట్లో ఏది గొప్పది? ఏది గొప్పదంటే ఇప్పుడు మీకు మీరు స్వతహాగా మీ గమ్యానికి చేరుకోవడం మంచిదా, GPS పెట్టుకొని లొకేషన్ పెట్టుకొని చేరుకోవడం మంచిదా? స్వతహాగా చేరుకోవడం మంచిది. అంతే కదా, అధ్యాత్మం గొప్పది. నేను అదే అనుకున్నాను, కానీ మీరు ఏ విధంగా దీన్ని అధ్యస్తారని చెప్పి మళ్ళీ అడిగా. ఆచార్యజీ, కానీ ఈ విజ్ఞానం అంతా కూడా ఈ భౌతిక జగత్తు గురించే కదా ఆచార్యజీ, మనం చూస్తున్నది దాని గురించే వాళ్ళు విశ్లేషణ చేస్తూ వివిధ రకాల పరికరాలను కనిపెట్టు మనకు ఉపయోగించుకుంటున్నాం అంతే. ఆధ్యాత్మికంగా కొంచెం కూడా మనం అక్కడికి వెళ్ళలేము ఆచార్యజీ ఈ విజ్ఞానంతో. ఆత్మ వరకు కూడా వెళ్ళలేము, ప్రకృతి మూలంలో కూడా వెళ్ళలేము అసలు. ఈ కనిపెట్టినటువంటి శాస్త్రాలు పరికరాలతోటి భౌతికంలోనే ఉంటుంటాము. సుఖాన్ని అంతా ఇక్కడి భౌతిక సుఖాన్ని అనుభవిస్తాం, కానీ ఆధ్యాత్మిక సుఖాన్ని, ఆత్మ సాక్షాత్కారం, పరమాత్మ సాక్షాత్కారం చేసుకోవాలి అని అంటే ప్రతి ఒక్కరు ఇప్పుడు ఈ ఓం ప్రకాష్ ఇంత చెప్తున్నాడు కదా, ఏమని చెప్తున్నాడు అంటే మీరు సాక్షాత్కారం చేసుకునేటప్పుడు ఓం ప్రకాశాన్ని అడ్డం పెట్టుకోకండి, తీసేయండి. దయానంద సరస్వతి స్వయంగా చెప్పాడు, ఇగో నీ ఉద్దేశం నీవు సుఖ దుఃఖాలకు అతీతంగా ఉండడం, జీవన్ముక్తిని పొందడం, అదిగో దేవుడు, ఇదిగో సాధన, నువ్వు చేసుకో అని చెప్పేసి పతంజలి మహర్షి అదే చెప్పాడు, దయానంద సరస్వతి అదే చెప్పాడు. తెలిసి తెలియని మిడిమిడి జ్ఞానంతో ఓం ప్రకాష్ కూడా అదే చెప్తున్నాడు. ఏంటంటే గురువు అడ్డం ఉండకూడదు, గురువు బాధం అన్నమాట, బాధాకరం అన్నమాట. అందు గురించి ఈ గురువులను పక్కన పెట్టి సాధన, నువ్వు ముక్తిని పొందాలి అని అన్నప్పుడు నీ దేవుడు ఇదిగో ఈ దేవుడు ఈ రకంగా ఉన్నాడు, నువ్వు సాధన చేయి, నువ్వు ముక్తిని పొందు, మధ్యలో నన్నెందుకు తీసుకొస్తావు? అద్దంలో ముఖం తీసుకోవాలన్నప్పుడు అద్దం మీద ఉన్నటువంటి దుమ్మును తుడిచేయి, ఆ దుమ్మే గురువు, ఆ దుమ్మే ఇంకొక వ్యక్తి, ఆ దుమ్మే ఇంకొక శాస్త్రం, ఆ దుమ్మే ఒక ప్రామాణికం. ప్రమాణం అవసరం లేదు, ఇక్కడ అనుభవం కావాలి. ఆధ్యాత్మంలో అనుభవం కావాలి కాబట్టి ఇవన్నీ తుడిచేయడం. రాజమణమ్మ గారు ఒక నిమిషం ముని గారు. ఆచార్జీ ఉదాహరణలు చెప్తున్నారు కదా, అవి గుర్తుకొస్తాయి. మీరు 2 సార్లు ప్రశ్నించారు, అది ప్రశ్నార్థకంగా లేదు, సమాధానం చెప్తున్నారా ప్రశ్న చెప్తున్నారా అనేది. ఉదాహరణలు చెప్తున్నారు గుర్తుకొస్తున్నాయి అని అంటే మీరు ప్రశ్ననా సమాధానమా, దాన్ని ఏం అడగాలనుకుంటున్నారు? కాదాచార్జీ, ఎవరు ఇప్పుడు చెప్పిన మీరు మీ అనుభవం కావాలంటే కొన్ని రోజుల దాకా ఉదాహరణలు గుర్తుకొస్తాయి కదా ఆచార్య. ఇప్పుడు తెలివిగా మాట్లాడారు. మనము మన సాధన మనమే చెయ్యాలి. ఇప్పుడు అమ్మ తినిపించేది ఎందుకమ్మా? అమ్మ బాల్యావస్థలో మనకు తినిపించేది, గోటి ముద్దలు తినిపించేది ఎందుకు? మనకు మనం ఇలా ఈ రకంగా తినాలని, అంతే అభ్యాసం చేపిస్తుంది. అంతే, గురువుగారు పలక మీద ఓనమాలు దిద్దించడం నుంచి మొదలు పెడతాడు. ఆ దిద్దించడం ఏమిటి అంటే మనకు మనం ఈ రకంగా రాయాలి, తర్వాత మన ముందు అంత అభ్యాసం ఆచార్య, అంతే పిల్లవాడికి నేర్పిస్తున్నారు అంతా. ఇప్పుడు కారు బైకు నడపడం నేర్పించేవారు ఇట్లా బ్రేక్ పట్టుకోవాలి, ఇట్లా క్లచ్ పట్టుకోవాలి, ఈ రకంగా ఆపాలి, ఇక్కడ ఇండికేటర్ వేయాలి, ఇక్కడ ఇటు చూసుకోవాలి, ఈ గుంతలు ఉన్నాయి, కొంచెం మెల్లగా పోవాలి అని ఆయన చెప్పడం ఎందుకు? మనం ముందు మన జాగ్రత్తలు స్వతహాగా చేయడం. అంతే. అలాంటి సందర్భం గురువు అసలు అక్కర్లేదని మీరు అన్నారు ఇప్పుడు ఒక మాట. మరి అలాంటి గురువు మీరు రాజమణమ్మ గారి అభిప్రాయాన్ని అర్థం చేసుకోలేదు. వారు ఏమంటారంటే మనం నిలబడే వరకే. ఇప్పుడు శిశువు, భగవంతుడు చూపిస్తున్న దృష్టాంతం ఏంటంటే వెలకిల పడుకున్నటువంటి శిశువు పక్క తిరగడం, బొక్క బొలబడడం.
మెల్లగా గోడను పట్టుకొని నిలబడడం, అమ్మ చేయి పట్టుకొని నిలబడడం, నాన్న చేయి పట్టుకొని నిలబడడం, చేయి పట్టుకొని నడవడం, గోడ పట్టుకొని నడవడం, తనకు తానే నడవడం, తర్వాత పరిగెత్తిపోవడం. అంతే. అవునా సార్? తర్వాత ఆచార్య ఇక్కడ గురువు లేని విద్య గుడ్డి విద్య అని ఎందుకే అన్నారు మరి? ఇప్పుడు ఇక్కడ గురువు ఉండకూడదు, గురువు వద్దు అనేటువంటి అభిప్రాయమే రాలేదు కదా. గురువు మనం నేర్చుకున్న తర్వాత గురువు అవసరం లేదు. అదే అంతే. విజయలక్ష్మమ్మ గారు చాలాసేపటి నుంచి ఆగారు, చెప్పండి. ఏం లేదు, మన గురువు గారు వచ్చినప్పుడు వారి నుంచి కూడా నేను ధ్యానం చేస్తున్నా, ఆయన అభిప్రాయం కూడా తెలుసుకుంటే బాగుంది. అంటే శాస్త్రి మీరు ఇప్పుడు చెప్పిన దాని ప్రకారం ఏం చెప్పారు మీరు ఏం అడగాలనుకున్నారు, ఏం అడిగారు? సరే వదిలేండి. ఇంకెవరికైనా రాజమనమ్మ గారు ఏమైనా సందేహాలు ఉన్నాయా? మేకాన్లో పెట్టారు. సమయం అయిపోయింది. ఈ యొక్క ఎపిసోడ్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సందేహ నివృత్తి, చాలా లోతైనటువంటి సందేహ నివృత్తి వచ్చింది. ఈ సందేహ నివృత్తి అయితేనే మనం ముందుకు పోతుంటాం. కాబట్టి మీరు ఎక్కువ లైక్ చేయండి. లైక్ చేయడం లేదు, అమ్మగారు పురుషమ్మ గారు చెప్తున్నారు పదే లైక్ చేస్తే మన వీడియోకు యూట్యూబ్లో ప్రాముఖ్యత ఉంటుంటుంది. దీనిని అందరూ చూస్తున్నారు, ఎటువంటి అడ్డంకులు రాకూడదు అని చెప్పేసి యూట్యూబ్ వాళ్ళు చర్యలు తీసుకుంటారు. ఆచార్య ఓం ప్రకాష్ గారు ధన్యవాదములు. ఈరోజు చాలా విశేషంగా మనము అనేక రకాలుగా నేనెవరు, నీవెవరు, తర్వాత శంకా సమాధానాలు అనే విషయాన్ని లోతుగా అర్థం చేసుకున్నాము. గురువు శిష్యుడు వారి సంబంధాన్ని తెలుసుకొని ఇంకా తనను తాను తెలుసుకోవడానికి సైన్స్ ఎంతవరకు ఉపయోగపడుతుంది, ఆధ్యాత్మిక ఎంతవరకు ఉపయోగపడుతుంది అనే విషయాన్ని కూడా బాగా లోతుగా ఆలోచన చేసాము. వారికి ధన్యవాదములు. అనంతరము సంధ్యోపాసన విజయలక్ష్మి గారు అమ్మ చేపిస్తారా? అమ్మ చేపించండి. సంధ్య బ్రహ్మ ఆచార్య నమస్తే. సంధ్య యోగ బ్రహ్మ సాక్షాత్కారము. ఓం అమృతోపస్తర నమస్తే సాహ. ఓం అమృతాభిధానమతే సాహ. ఓం సత్యం యతః శ్రీర్మే శ్రీః శ్రేయతాం సాహ. ఓం శన్నో దేవీ రవిస్తే ఆహో భవతః. ఓం వాక్ ఓం ప్రాణః ఓం చక్షుః ఓం శ్రోత్రం ఓం నాభిః ఓం హృదయం ఓం కంఠః ఓం శిరః ఓం బాహుభ్యామేషోఫలం ఓం కరతలకరపృష్ఠే ఓం భుః పునాతు శిరసి ఓం భువః పునాతు నేత్రయోః ఓం స్వహః పునాతు కంఠే ఓం మహః పునాతు హృదయే ఓం జనః పునాతు నాభ్యాం ఓం తపః పునాతు పాదయోః ఓం సత్యం పునాతు పునఃశిరసి ఓం శుంభం పునాతు సర్వత్ర. ప్రాణాయామः. ఓం భూః ఓం భువః ఓం స్వహః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం. ఓం ఋతం చ సత్యం చ అభిదాత తపసో అత్యజాయత తతో రాత్రి అజాయత తతః సముద్రాకర్ణవాధరి సంవత్సరో అజాయత అహోరాత్రాని విదదత్ విశ్వస్య మిషతో వసి. ఓం సూర్యచంద్రమసౌ తాత యథా పూర్వమకల్పయత్ దివం చ పృథివీం చ అంతరిక్షమతో సహా. ఓం శన్నో దేవీ రవిస్తయ ఆపో భవంతు తేజయే శమ్యో రవిస్రవంతు నః. మనసా పరిక్రమంతులు
ఓం ప్రాచేదిజగ్నిరధిపతిరసితో రక్షిత ఆదిత్యాయిషవః తేజో నమో అధిపతిభ్యో నమో రక్షతృభ్యో నమ ఇషుభ్యో నమ తేజో అస్తు యోస్మాన్ వేస్తియం వయం దిస్మస్తం భోజం దద్మః ఓం దక్షిణాదింద్రో అధిపతి స్థిరస్థిరాదే రక్షిత పితరైషవః तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षतृभ्यो नम इषुभ्यो नम तेभ्यो अस्तु योऽस्मान् वेत्स्यं वयं विस्मस्तं भोजं वेदस्मः ॐ उदीति दिक्सोमो अधिपतिः स्वजो रक्षिता शनिरिषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षतृभ्यो नम इषुभ्यो नम तेभ्यो अस्तु योऽस्मान् वेत्स्यं वयं विस्मस्तं दद्मः ॐ प्रतीति दिग्वर्णो अधिपतिः क्रुधाको रक्षितान्नमिषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षतृभ्यो नम इषुभ्यो नम तेभ्यो अस्तु योऽस्मान् वेत्स्यं वयं विस्मस्तं दद्मः ओम ध्रुवादिविष्णुरधिपतिः कल्माषग्रेवो रक्षिता वेरुदयितवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षतृभ्यो नम इषुभ्यो नम तेभ्यो अस्तु योऽस्मान् वेत्स्यं वयं विस्मस्तं भोजं दद्मः ॐ ऊर्ध्वादितु बृहस्पतिरधिपतिः पित्रो रक्षिता वर्षमिषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षतृभ्यो नम इषुभ्यो नम तेभ्यो अस्तु योऽस्मान् वेत्स्यं वयं विस्मस्तं भोजं दद्मः उपस्थानमन्त्रम् ॐ जातवेदसे सनाम सोम मराठीयतो निदहाति वेदः सनः पर्षदति तुर्गानि विश्व नागेव सिन्धुं दुरितातग्निः ॐ चित्रं देवानामुदगानमेकं चक्षुरुमित्रस्य वर्णस्य आग्नेः आप्राचावा पृथिवी अन्तरिक्षं सूर्या आत्मा जगतस्तु सच्च ॐ उदुक्तं जातवेदसं देवं वदन्ति केतवः दृशे विश्वाय सूर्यम् ॐ उद्वयं तमसस्परिस्वः पश्यन्त उत्तरं देवं देवत्रा सूर्यमगं ज्योतिरुत्तमम् ॐ तच्चक्षुर्देवहितं पुरस्ता चक्रमुच्चरत पश्येम शरदशतं देवेम शरदशतं शृणयाम शरदशतं प्रब्रवाम शरदशतम् अधीनाः साम शरदशतं भूयश्च शरदशतात् ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। हे परमेश्वर सच्चिदानंद स्वरूप नित्य शुद्ध बुद्ध मुक्त स्वभाव अज निरंजन निराकार सर्वव्यापक सर्वांतर्यामी నీ దివ్యము వరేణ్యమైన శుద్ధ విజ్ఞాన స్వరూపమును మా హృదయమున ఎల్లవేళల ధ్యానించుగాక. మాకు సద్బుద్ధినిచ్చి సత్కర్మలను ఆచరించినట్టు అనుగ్రహించుగాక. విద్య జ్ఞానాదమును పొంది పరమ సుఖముల పొందదుగాక. ఈశ్వర దయానిధే భవత్కృపయ అనేన జప ఉపాసనాది కర్మణ ధర్మ అర్థ కామ మోక్షములను మాకు వెంటనే సిద్ధించుగాక. ఓం నమః శంకరాయ మయోభవాయ నమః శంకరాయ మయస్కరాయ నమః శివాయ శివకరాయ ఓం శాంతి శాంతి శాంతి. ఓం శన్నో దేవి అభిష్ట అతో భవంతు దేవయ శంభో రవిశ్రవంతు నః. ఓం తత్సత్.
విజయలక్ష్మమ్మ గారికి ధన్యవాదాలు. అటు శాంతి పాఠకం. ఓం దేవు శాంతి అంతరిక్షం శాంతి పృథివీ శాంతి ఆపః శాంతి ఓషధయః శాంతి వనస్పతయః శాంతి విశ్వే దేవాః శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతి శాంతిరేవ శాంతి కామా శాంతిరేధి. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమో నమః. అందరు ఈ వీడియోని చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా సందేహాలు ఉంటే కామెంట్ రూపంలో పంపించండి. సందేహాలను నివృత్తి చేస్తారు ఆచార్య గారు. ధన్యవాదాలు. నమస్తే అక్షయ.